27వ అధ్యాయం 1-2 వాక్యాల్లో రాయబడిన మాటలు నేను చదువుతాను. మనసు పెట్టి ఈ మాటలు మీరు ఆలకించాలని కోరుతున్నాను. మరియు 5 మూరలు పొడవు 5 మూరలు వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠమును చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. నిర్గమకాండం 27:1-2. దాని 4 మూలల దాని కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా చేయవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగించవలెను. ఆమేనని చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. గుడ్. ఈరోజు మన వాక్య సందేశం పేరేమిటంటే ఇత్తడి బలిపీఠం అనండి. ఇంకొకసారి చెప్పండి, చాలు. వాస్తవంగా దేవుడు ఈ మోషేతో చెప్పినట్లుగా ఒకసారి ఇత్తడి బలిపీఠం చూపించాయా, ఇత్తడి బలిపీఠం చేయమని దేవుడు తెలియజేశారు. అంటే తుమ్మకర్రతో చేశారు, దాని పైనంతా కూడా ఇత్తడి రేకుతో పొదిగించారు. కాబట్టి దానికి ఇత్తడి బలిపీఠం అని పేరు. దాని మీద దహన బలులు కూడా అర్పిస్తూ వచ్చారు కాబట్టి దహన బలిపీఠం అని ఆయా సందర్భాల్లో అనేకమైన పేర్లు వాక్య లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఈరోజు దేవుని సన్నిధిలో బలిపీఠం తుమ్మకర్రతో చేయబడింది, దానిపైన ఇత్తడి రేకు పొదిగించారు. ఆత్మీయ పాఠాలు నేర్చుకోవటానికి ఈ రాత్రి కూడా దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడి బలపరచునుగాక. వాస్తవంగా మనం చెప్పుకోవాలనంటే ఈ బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు నేను మీకు తెలియజేసినట్లుగా అది ఎంట్రన్స్లోనే ఉంటుంది. స్టార్టింగ్లోనే ఆ ఆవరణం ప్రారంభంలోనే బలిపీఠం కనబడుతూ ఉంటుంది. ఎవరైనా సరే వారు అక్కడికి వచ్చినప్పటికీ వారి యొక్క పాపాల నిమిత్తమే ప్రాయశ్చిత్తం కోసం బలులు అర్పిస్తూ ఉండేవారు. యాజకులు ఒక గొర్రెని కానీ కోడిని కానీ తీసుకొచ్చి బలి అర్పిస్తూ ఉండేవారు. ఆ యాజకుడు ఆ బలిపీఠం దగ్గర తీసుకొచ్చి ఆ బలి అర్పించినప్పుడు ఆ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలన్నమాట. వాస్తవంగా మనం చెప్పుకోవాలనంటే ఈ లోపల బలిపీఠం చేసినప్పుడు ఏ కర్ర వాడారని చెప్పాను? తుమ్మకర్ర వాడారు. సో దానిపైన రేకు ఇత్తడి రేకుని పొదిగించారు. ఒకసారి మీరు మనసు పెడదాము, దేవుడు గీని ఆ ఇత్తడి రేకుని గీని పొదిగించమని చెప్పకపోతే ఆ తుమ్మకర్ర ఏమైపోతుందని చెప్పండి? బలిపీఠం ఆ ఎండకి, ఆ యొక్క వేడికి, లేకపోతే ఆ అగ్నికి పూర్తిగా కాలి బూడిదైపోతుంది. అసలు దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో ఒకసారి చూడండి. ఇంకో మాటలో చెప్పాలనుకుంటే ఇత్తడిని ప్రక్కన పెట్టి ఇనుము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదయ్యా, ఇనుమును గిని దేవుడు వాడుంటే ఇనుము సంగతి మీకు తెలిసిందే. ఇంక మొత్తం ఆకారంలో తన ఎర్రగా మారిపోతుంటుంది, లోపల కూడా మొత్తం అయిపోతూ ఉంటుంది. సో దేవుడు చూడండి ఎంత చక్కని ప్రణాళికతో ఈ ప్రత్యక్ష గుడారంలో ఎక్కడెక్కడ ఏ ఏ ఉపకరణాలు వాడాలో, ఆ గుడారము ఆ మందిరం ఎలా ఉండాలో అంత చక్కని ప్రణాళిక దేవుని ఉద్దేశం. సో లోపలున్న తుమ్మకర్ర ఏమి పాడవకూడదు ఉన్నట్లుగా చుట్టూ ఇత్తడి రేకుని పొదిగించి ఒక ఇత్తడి బలిపీఠం చేయించాడు. సో ఈరోజు ప్రత్యేకంగా ఈ ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ బలిపీఠం నిర్మించేటప్పుడు దేవుడు ఇత్తడిని ఎందుకు వాడమన్నాడు? ఈ ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యాన్ని వినగలిగితే పరిశుద్ధాత్ముడు మీతో నాతో మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఒక బలిపీఠానికే కాదు ఇత్తడిని వాడమంట, చాలా ఉపకరణాల్లో ఇత్తడి వాడుతూ వచ్చారు. నెక్స్ట్ మనం ఈ బలిపీఠం తర్వాత ఆవరణలో ఉండే రెండో వస్తువు పేరు చెప్పండి? ఇత్తడి గంగాలం. గంగాలానికి కూడా ఇత్తడిని వాడారు. ఆ తర్వాత స్తంభాలు చేయబడుతూ వచ్చాయి, ఆ స్తంభాలు కూడా ఇత్తడితో వాడారు. దిమ్మలు కూడా, ఈవెన్ మేకులు కూడా. వాస్తవంగా మేకులు మన ఇంట్లో ఏదైనా వస్తువు నిర్మించుకునేటప్పుడు మేకులు వాడుతూ ఉంటారు.
వడ్ర మేస్త్రులు మేకులు వాడుతూ ఉంటారు. సాధారణంగా ఏ మేస్త్రైనా సరే మేకులు ఇనుము వాడుతూ ఉంటారు కదయ్యా. ఖచ్చితంగా ఇనుము వాడుతూ ఉంటాం. కానీ ఈ ప్రత్యక్ష గుడారంలో నిర్మాణంలో మేకులు కూడా దేవుడు ఇత్తడియే వాడమన్నాడు. అస్సలు ఇనుము అసలు అవకాశం ఇవ్వలేదు దేవుడు. మేకులు కూడా ఇత్తడి వాడినట్లుగా మీకు ప్రతిదీ మనకి నెక్స్ట్ క్లాసెస్లో రిఫరెన్స్లు మీకు చెప్తా ఉంటాను. సో దేవుడి ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి, దేవుని ఉద్దేశాలు ఎంత గొప్పవో చూడండి. సాధారణంగా మనకి ఇత్తడి జనరల్గా మనం భౌతికంగా మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు తెలిసినట్లుగా చెప్పుకోవాలంటే ఇత్తడి బిందులు మనకు తెలుసు కదయ్యా, మీకు తెలియదు, అక్కోళ్ళకి తెలుసు కదా, ఇత్తడి బిందులు వాడుతూ ఉంటారు. ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు సాక్సఫోన్, చాలా మంచి వాయిద్యం అది. సాక్సఫోను ఇత్తడితో చేస్తూ ఉంటారు. అంతెందుకు మనకి ఫస్ట్ డ్రమ్ము కొన్నది కృపక్క, అది కూడా ఇత్తడి డ్రమ్ము. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే ఇత్తడిని కొన్ని వస్తువుల్లో ఉపయోగించిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ప్రత్యేకంగా ఈ ప్రత్యక్షపు గుడారంలో కొన్ని కొన్ని వస్తువులు తయారు చేసేటప్పుడు, కొన్ని ఉపకరణాలు తయారు చేసేటప్పుడు పర్టికులర్గా ఇత్తడిని ఎందుకు వాడమన్నాడు అని అంటే, ఇత్తడి దేనికి గుర్తుగా ఉంది, దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే మీరు నోట్ చేసుకోండి. ఇత్తడి ఈక్వల్ టు దేవుని తీర్పు. దేవుడు ప్రత్యక్ష గుడారంలో అనేకమైన ఉపకరణాలు చేసేటప్పుడు, ప్రత్యేకంగా ఈ బలిపీఠం చేసేటప్పుడు తుమ్మకర్రతో చేసి దానిపైన రేకు ఇత్తడి రేకుని పొదిగించారు. ఈ ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని తీర్పుకి సాదృశ్యంగా రాయబడి ఉంది. మీరు ఎలా చెప్పగలుగుతారు పాస్టర్ గారు? నేను ఎలా చెప్పగలుగుతానంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి ప్రతిదీ కూడా రిఫరెన్స్తోనే మీ ముందు సందేశాలు అందించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుని వాక్య పరిజ్ఞానంతోనే మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. సందర్భం మీకు చెప్తాను. ఎందుకు ఇత్తడి దేవుని తీర్పుకి సాదృశ్యంగా ఉందో జరిగిన ఒక సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. మోషే నాయకుడిగా ఉన్నాడు. దేవుని యొక్క ఏర్పాట్లో ఒక అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుడు వారి కుటుంబాన్నే ఒక యాజక బృందంగా ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ అన్న అహరోను యాజకుడిగా ఉన్నాడు, మోషే నాయకుడిగా ఉన్నాడు, మిరియామక్క ప్రవక్తనిగా పనిచేశారు. వీళ్ళ ముగ్గురు కూడా దేవుని పరిచర్యలో ఆ వాడబడిన విధానమే చాలా అద్భుతంగా కనబడతా ఉంటుంది. ఒక ఇంట్లో దేవుడు ముగ్గురిని ఏర్పాటు చేసుకుని ఆయన పని జరిగించడంటే అది ఎంత ఆశ్చర్యమో. అద్భుతంగా మోషే ఇశ్రాయేలు ప్రజల్ని నాయకుడిగా నడిపిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తి ప్రయాణం విడిచి కనానుకి వాళ్ళ ప్రయాణమే వెళతా ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు, యోర్దాను దాటించాడు, మారా నీళ్లు మధురంగా మార్చాడు. ఇలా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు తన ప్రజలు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంటే ఒక చోటుకు వచ్చినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు తాపకరమైన సర్పాల కాటుకి బలి అయి, ఆ కాటు తగిలిన వెంటనే, లేకపోతే ఆ సర్పం కరిసిన వెంటనే అనేకులు చనిపోతూ ఉన్నారు. అనేకులు చనిపోతున్న సందర్భాలలో దేవుడు సన్నిధిలో మోషే దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నిజమేనండి, మన జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రార్థనకు మించిన ఆయుధం మరొకటి లేదు. ఆమేనని చెప్పండి. మీ పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, నీ సమస్య ప్రార్థన ద్వారా పరిష్కారం అవుతుందని చెప్పండి. ఆమేన్. అనేకమైన సందర్భాలు వాళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ప్రార్థనే. ఇప్పుడు చనిపోతూ ఉన్నారు ప్రజలు, ఎంత ఆపద, ఒకరు చనిపోతేనే ఆ వేదన మన గుండెల్ని చాలా బాధిస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవరినైనా కోల్పోతేనే ఆ బాధ తట్టుకోలేం, చాలా రోజుల వరకు కోలుకోలేం. అలాంటిది తన కళ్ళ ముందే అనేకులు చనిపోతూ ఉన్నారు. అలాంటి సమయాల్లో దేవునికి మోషే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుడు ఎంత చక్కని ఆలోచన ఇచ్చాడంటే, ఒక స్తంభాన్ని ఒకటి చెయ్యి, అది కూడా ఇత్తడితో చెయ్యి.
ఇత్తడి స్తంభాన్ని ఒకటి ఆ అరణ్యంలో నిలబెట్టమని ప్రభు చెప్పాడు. ఎవరు ప్రజలుగా ఉండి ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి ఆ స్తంభం వైపు చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా బ్రతుకుతారు, లేకపోతే వాళ్ళు చనిపోతారు. నిజంగానే మోషే ఆ ఇత్తడితో ఒక స్తంభాన్ని నిలబెట్టాడు. దాని వైపు నిదానించి చూసిన వాళ్ళు బ్రతికినట్లుగా, రక్షింపబడినట్లుగా, దేవుని తీర్పు అక్కడ దిగి వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. దీన్ని క్రొత్త నిబంధన సంఘానికి యోహాను గారు ఏమని రాశారంటే చదువుదాం. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు తీర్చిన ఆ తీర్పును గురించి వాళ్ళు మాట్లాడుతూ ఈ మాటలు చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14 and 15 వచనాలు చదవగా విందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వాక్యాలు. ఇది దేవుని తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఇత్తడి అనడానికి సర్పమును ఎలాగ ఎత్తెనో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక, అలాగనే విశ్వసించు ప్రతివాడు నశించక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు, ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు ఎత్తబడెను. చప్పట్లు కొడుతూ యేసుకు ఒకసారి బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? మన కొరకు యేసు ప్రభు సిలువలో ప్రాణాన్నే త్యాగం చేశాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోకి దాటి ఉన్నాడు. ఆ మాట కూడా చూడండి, యోహాను 5:24. అదే యోహాను పక్క పేజీలో ఉంటుంది, 5:24. నా యందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవం. అందరూ చప్పలు కొడుతూ ఒకసారి మరణములో నుండి జీవంలోనికి దాటించిన దేవునికి కృతజ్ఞతతో స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. నిజంగా ఇంత గొప్ప గొప్ప రక్షణ మనకి ఇచ్చాడంటే తీర్పులోనికి రాకుండా దేవుడు మనల్ని తప్పించిన విధానం, గొప్ప రక్షణ మనకిచ్చాడు. ఆ రోజు అరణ్యంలో ఇత్తడి సర్పం అలంకారంగా అది నిలబెట్టిన అనుభవాలు, అది క్రొత్త నిబంధనకి సాదృశ్యంగా చూస్తే ఆ ఇత్తడి సర్పం ఎలాగ పైకెత్తబడిందో సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో తన ప్రాణాన్ని గొల్గతా కొండపై యేసయ్య అర్పించాడు. కాబట్టి ఈ ఇత్తడి దేవుని తీర్పుకి సాదృశ్యంగా కనబడతా ఉంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఈ తుమ్మకర్ర కాలిపోకుండగా, ఈ తుమ్మకర్ర అగ్నికి ఆహుతైపోకుండగా చుట్టూ కూడా ఒక ఇత్తడి రేకు పొదిగించాలి. నిజమే కదండి? ఆ అగ్నికి మనం ఆహుతి అవ్వకుండా ఆ శిక్ష ఆయన భరించాడు కదా. ఎంత ఆత్మీయ అర్థం దాగి ఉంది ఇందులో. పరిశుద్ధాత్ముడు సూటిగా తేటగా మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ఒక్కసారి ఆమేనంటారా? 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి సబ్జెక్టులోకి వెళ్ళిపోతాను. ఒక ప్రాంతంలో రియల్గా జరిగిన సందర్భం ఇది. యెరూషలేము ప్రాంతాలలో కొంతమంది గొర్రెల కాపర్లు తమ గొర్రెల మందని తీసుకుని వెళ్ళి మందను మేపుతూ ఉన్నారట. గొర్రెల కాపర్లు మందను మేపుకుంటూ ఉంటుంటే ఇంచుమించు కొంతమంది కాపర్లు, ఒక 4-5 కొంతమంది కాపర్లు కలిసి ఆ పచ్చిక కలిగిన స్థలాలకు వెళ్ళి మందను మేపుతూ ఉన్నారట. వాళ్ళు అన్నారట, నువ్వు ఇటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తాను. అందరం కలిసి గొర్రెల మందని మేపిన తర్వాత వెంటనే మరలా ఓ చోటికి మనం వచ్చేద్దామని వాళ్ళు ఫిక్స్ చేసుకుని డిసైడ్ అయ్యి వెళ్ళారట. పొద్దున్నే వెళ్ళిపోయారు. ఓ బ్యాచ్ ఇటువైపు వెళ్ళారు, తూర్పు వైపు, ఇంకొక బ్యాచ్ పడమర, ఉత్తర, దక్షిణ, ఇట్లా 4 వైపులు వెళ్ళిపోయారు. మందను కాస్తా ఉన్నారు పచ్చగలిగిన చోట. చక్కగా ఆ గొర్రెల కాపరికి ఉండే మైండ్ ఎట్లా ఉంటుందంటే, ఎక్కడ పచ్చికుంటుందో అక్కడికి తీసుకెళ్ళి మేపాలని ఆశతో ఆ గొర్రెల మందను అలా తీసుకెళ్ళి మేపుతా ఉన్నాడు ఆయన. మధ్యలో ఆకలేసింది, ఆహారం తిందామని బాక్స్ తెచ్చుకున్నాడు, కూర్చుని తిన్నాడు. మరలా గొర్రెల మందనంతా అబ్జర్వేషన్ చేసుకుంటున్నాడు, చూస్తున్నాడు, కనిపెట్టుకుంటా ఉన్నాడు. ఇంచుమించు ఆ గొర్రెల మంద చాలా పెద్దది, ఒక ఇంచుమించు 300 అలా పైనే ఉంటాయి గొర్రెలు. ఈ గొర్రెల మందను కాస్తున్న ఈ కాపరి గమనించుకుంటా ఉన్నాడు. అయితే
ఆ గొర్రెల మందలోనికి ఒక తోడేళ్ళు, ఒకే ఒక తోడేళ్ళు. ఆ గొర్రెల మందలో ఒక చిన్న గొర్రె పిల్ల, అంత వేగంగా పరిగెత్తలేని గొర్రె పిల్ల, సరిగ్గా నడవలేని ఆ గొర్రె పిల్లని మీద తోడేళ్ళు మనసు కలిగి ఎలాగైనా సరే ఆ గొర్రె మీద పడి చీల్చి చంపుకుని తినాలని డిసైడ్ అయిపోయింది. చూసింది, ఆ గొర్రెల మందనంతని గమనిస్తూ ఉంది, ఆ చిన్న గొర్రెని కూడా చూసింది. వెంటనే వేగంగా వచ్చి పరిగెత్తుకుని వచ్చి ఆ గొర్రె పిల్ల మీద పడి విరుచుకుని చంపుదాం అనుకున్న సమయాల్లో కాపరి చూశాడు. వెంటనే తన చేతిలో ఉన్న కాపరి చేతిలో ఉన్న దుడ్డు కర్ర చేత ఆ తోడేళ్ళతో పోరాడుతూ ఉంటుంటే ఆ తోడేళ్ళు అనుకుంది, ఇదిగో ఈ గొర్రె పిల్ల నా చేతికి రావాలంటే ఈ కాపరిని ముందు హతమార్చాలి, అప్పుడు ఈ గొర్రెని తిందామని అనుకుని కాపరితో వేగంగా తనకున్న బలంతో శక్తితో నిజంగానే వెరచిమ్ముకుని, తోడేళ్ళకుండే స్వభావం ఏంటంటే క్రూరంత్వం. వెంటనే పంచ విప్పి కొట్టినట్లుగా మొత్తం మీద చాలా బాధకరమైన గాయాలు అయిపోయినాయి కాపరికి. మొత్తం మీద కాపరి ఆ తోడేళ్లతో పోరాడి విజయం పొందినట్లుగా తన నోటికి వెళ్ళిపోతున్న ఆ గొర్రె పిల్లని తప్పించి ఆ తోడేల్ని చంపేశాడు. ఈ గాయాలతో ఉన్న ఇతడు ఆ గొర్రెని తీసుకుని ఇలాగే తన చేతిలోనికి ఇలాగే కౌగిల్లోకి తీసేసుకుని అలాగే బాగా సొమ్మసిల్లిపోయి పడిపోయాడు. ఎందుకంటే తోడేళ్ళు చాలా గాయం చేసింది. ఎలాగైనా సరే ఆ గొర్రె పిల్లని రక్షించాలని ప్రయాసపడి గాయాలైపోయి తనకి ఏ హాని చేయకుండా, గొర్రె పిల్లకి ఏ హాని కలగకుండా ఆయనే అడ్డుపడి మొత్తం మీద భద్రంగా కాపాడి గాయాలైపోయింది, బాగా సొమ్మసిల్లిపోయి పడిపోయాడు. ఈ చుట్టూ వచ్చిన గొర్రెల కాపరులు ఉన్నారు కదా, సాయంకాలానికి ఒక చోట చేరుకుంటారు. ఏంటి మన స్నేహితుడు ఇంకా రాలేదు, గొర్రెల మందని ఇంకా తీసుకురాలేదని వెతుకుతూ ఉన్నారు. వాళ్ళు వెతుకుతున్నారు, ఎక్కడా కనపడట్లేదు. వాళ్ళ మందని ఒక చోట కట్టేసి ఎక్కడున్నాడు అని వెతుక్కుంటా వచ్చేసినప్పటికి చీకటి పడిపోయింది. ఆ సమయానికి అలా సొమ్మసిల్లిపోయి పడిపోయి ఉన్నాడు. తన కౌగిలిలో ఆ గొర్రె పిల్ల అలా ఉంది. అరే నిద్రపోయినాడు ఏమని లేపుతున్నాడు, లేవట్లేదు. ఆ గొర్రె పిల్లని పక్కన పెట్టుకుని నీళ్లు కొడుతున్నారు, లేవట్లేదు. చూస్తే గాయాల మధ్యలో రక్తపు మడుగులో ఆ గొర్రె పిల్లని రక్షించుట కొరకు ఆ కాపరి తన ప్రాణాన్ని అర్పించాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. ఆ మరుసటి రోజు ఇజ్రాయెల్ దేశంలో పేపర్లో వచ్చిన న్యూస్ ఏంటంటే, రక్తపు మడుగులో కాపరి చేతిలో భద్రంగా ఉన్న గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. ఆ కాపరి ఒక్క గొర్రెపిల్లని కాపాడితే మన కాపరి మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించిన గొప్ప కాపరి, ప్రధాన కాపరి యేసునాథుని బట్టి ప్రభుకి మహిమ చెల్లించు వారమే ఉన్నాం. నిజమే కదండి. తుమ్మకర్ర కాలిపోతుందని ఇత్తడిగా ఆయన నిజంగా ఆ తీర్పు మనం పొందాలి, వాస్తవంగా ఆ శిక్ష మనం పొందాలి. కానీ దేవుడు ఎంత గొప్ప త్యాగం చేశాడు. ఈ ఇత్తడి బలిపీఠం నీకు నేర్పించే పాఠం ఏమిటంటే, ఇత్తడి దేవుని తీర్పుకి సాదృశ్యంగా కనపడుతుంది. ప్రభు కృపలో మనందరితో దేవుడు మాట్లాడి బలపరచునుగాక. ఈరోజు ప్రత్యేకంగా ఇత్తడికుండే స్వభావం ఏంటో ముచ్చటగా 3 మాటలు మీకు చెప్పి ఈ సందేశాన్ని త్వరగా ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ బలిపీఠాన్ని ఇత్తడి రేకు పొదిగించారు కదా, ఇత్తడి దేవుని తీర్పుకి సాదృశ్యంగా ఉందని చెప్పాను. అరణ్యంలో మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తారని, అది యేసుక్రీస్తు ప్రభు శిలువకు గుర్తుగా ఉందని తెలియచేస్తూ వచ్చాను. అయితే ఈ ఇత్తడికుండే స్వభావం లేదా ఇత్తడికుండే లక్షణాలు ఏంటో ముచ్చటగా ఎక్కువ మాటలు కాదు కానీ 3 మాటలు చెప్పి త్వరగానే ఈ కార్యక్రమాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. చదవండి. మొదటి మాట, నెంబర్ 1, ఇత్తడి తుప్పు పట్టదు. నాతో కలిసి చెప్పండి, ఇత్తడి తుప్పు పట్టదు.
నిజంగా దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక ఉందంటే, ఇనుము చాలా బలంగా ఉంటుంది. ఆ గుడార పనికి ఇనుమును వాడొచ్చు, కానీ ఇనుముకుండే స్వభావం ఏంటంటే చెప్పండి, ఇనుము తుప్పట్టేస్తూ ఉంటుంది. కొంతకాలానికి ఎండకి ఎండి వర్షానికి తడిచి మంచుకు తడిసిన తర్వాత కొద్ది రోజులకి ఇనుము తుప్పు పట్టేస్తుంది. కావాలంటే కొన్ని మీరు చూస్తూ ఉంటారు, తుప్పు పట్టేస్తూ ఉంటాయి. కానీ ఈ ఇత్తడికుండే గుణం ఏమిటంటే తుప్పు పట్టదు. దీన్ని ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మీయ పోలికలోనికి మనం నేర్చుకుందాం. చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్య భాగం. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. ఓకే. అతని ముఖము ఆయన ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలమయమైన ఆయన కన్నులు అగ్ని జ్వాలమయమై ఉన్నాయి. అతని భుజములు పాదములు అతని పాదములు భుజాలు తలతలలాడుచున్న ఇత్తడిని పోలి ఉన్నవి. ఓకే, ఇది ప్రభువును గురించి ఒక ప్రవచనాత్మకంగా దానియేలు ప్రవచన గ్రంథంలో ఈ మాటల దర్శనాన్ని చూస్తున్నాడు దానియేలు. ఇదే సేమ్ వర్డ్ ప్రకటన గ్రంథంలో యోహాను చూస్తాడు. ఆయన్ని చూసినప్పుడు ఆయన స్వరం గురించి మాట్లాడతాడు. ఆయన కన్నులు అగ్ని జ్వాలమయమై ఉన్నాయని మాట్లాడతాడు. ఆయన అపరంచిని పోలి ఉన్నాడని చెప్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలు కూడా ఒకసారి దీనికి అనుబంధంగా యేసు ప్రభు యొక్క పరిశుద్ధతను గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు చూడండి. ఆయన తలయు తల వెంట్రుకలును తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. హిమమంత ధవలముగా ఉన్నాడు, అంత పరిశుద్ధుడిగా ఉన్నాడు ఆయన. ఆయన నేత్రములు అగ్ని ఆయన నేత్రములు అగ్ని నేత్రములు. ఆయన పాదములు కొలిమిలో పుటం అదుగో కొలిమిలో పుటం వేయుచు మెరుగుచున్న అపరంజిని పోలి ఉన్నాయి. ఆయన స్వరం కంఠస్వరం విస్తారమైన జల ప్రవాహం వంటి ధ్వనిని పోలి ఉన్నది. అంటే ఈ రెండు సందర్భాలు మనం చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఎంత స్వచ్ఛమైన, ఎంత పరిశుద్ధత కలిగిన దేవుడో అక్కడ రాయబడి ఉంది. ఈ రెండిటికి ఇంకొక వచనం కూడా మీకు యాడ్ చేస్తాను. అంటే దేవుడు తుప్పు పట్టడు అనడానికి అక్షయుడు, మనం ఆరాధించే దేవుడి పేరు ఏంటంటే అక్షయుడు, క్షయము కానివాడు. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్య భాగం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అద్వితీయ దేవునికి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. చూడండి, ఆయన అక్షయుడు అంటే క్షయము కానివాడు. సో ఈ 3 రిఫరెన్స్ల ఆధారాన్ని ఒకసారి మనం చూస్తే ప్రభువులో క్షయమయ్యే గుణం లేదు, క్షయమైపోయేవాడు కాదు ఆయన. ఇత్తడితో ప్రభుని ఎందుకు పోల్చి చెప్పబడుతుందంటే ఆయన అక్షయుడు, ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఆయన స్వరూపాన్ని చూసినప్పుడు చచ్చిన వాళ్ళే పడి ఉన్నాడంటే యోహాను. అంత మహిమ కలిగిన దేవుణ్ణి మనం ఆరాధించటం, అంత గొప్ప దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉండటం మన జీవిత ధన్యత. అందరూ ఒకసారి ఆమేనంటారా? గట్టిగా హల్లెలూయా. కనుక ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభు ఎలాగైతే అక్షయుడిగా ఉన్నాడో, క్షయం కాకుండా ఉన్నాడో, మన ఆత్మీయ జీవితం కూడా తుప్పు పట్టకూడదు. ఈరోజు బాధను కలిగించే విషయం ఏమిటంటే చాలామంది విశ్వాసులు, ఆత్మీయులు, దేవుని పిల్లలు, క్రీస్తు రక్తంతో కడగబడిన వారు అని పిలువబడుతున్న అనేకులు తుప్పు పట్టిపోయే ఆ స్థితికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఒక సేవకునిగా, ఒక అన్నగా, ఆయన పిల్లలమైన మనం, ఆయన ఎలాగంటే పరిశుద్ధుడిగా ఉన్నాడో, ఆయనలో ఏ పాపం లేదో, మన ఆత్మీయ జీవితాలు కూడా ఎక్కడ తుప్పు పట్టిన పరిస్థితులు రాకూడదు.
తుప్పు అనేది ఒకేసారి పట్టదండి. మీరు చూడండి, గమనించండి, నెమ్మదిగా తుప్పు పడతా ఉంటుంది. రాను మొత్తం తుప్పు అయిపోతూ ఉంటుంది. ఇక ఆ దుర్గారావు గారిని పిలిచి శనగపప్పు పచ్చడికి వేసేయటమే. తుప్పు బాగా ఇనుము తుప్పు పట్టేసినట్లుగా చాలామంది క్రైస్తవ బిడ్డల ఆత్మీయ జీవితం రాను తుప్పు పట్టే పరిస్థితి. దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు ఆ అగ్నిలో నిలబడటానికి, ఆ శిక్ష నుండి నిన్ను తప్పించడానికి ఇత్తడి బలిపీఠంగా దేవుడు త్యాగమయ్యాడు కదా. నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ తుప్పు అనేది పట్టకుండా, భౌతిక విషయాలు చూడండి ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారో. ఒక గవర్నమెంట్ ఉద్యోగం చూడండి, గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళని మీరు చూడండి, ఆ ఉద్యోగాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటారో. చదువుకునే పిల్లల్ని చూడండి ఎంత చక్కగా వాళ్ళ చదువుని కాపాడుకుంటారో. పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు చూడండి ఆ పిల్లల్ని ఎంత భద్రంగా కాపాడుకుంటారో. స్థలాలు, పొలాలు, దస్తావేజులు ఎంత భద్రంగా కాపాడుకుంటారో. మరి భక్తిని ఎందుకు వచ్చినప్పటికీ, భక్తి దగ్గరికి వచ్చినప్పటికీ ఎందుకు అశ్రద్ధ వచ్చేస్తుందో నాకు తెలియట్లేదు. చాలామంది, 100లో సగం మంది తుప్పు పట్టిన క్రైస్తవులు నేటికి సమాజాల్లో, సంఘాల్లో కనబడతా ఉన్నారు. నా ప్రార్థన, ఎక్కడ నీ జీవితం తుప్పు పట్టకూడదు. ఎందుకంటే బలిపీఠానికి ఇత్తడి రేగు పొదిగించినట్లు నీ ఆత్మీయ తండ్రి, లేకపోతే నీ దేవుడు, ఆయన స్వచ్ఛమైన వాడు, ఆయన నిజంగానే అక్షయుడు. ఆయన పిల్లలు కూడా ఎక్కడ భక్తి విషయాల్లో తుప్పు పట్టకూడదు. దైవ కృప మిమ్మల్ని తాకునుగాక. ఒక్కసారి ఆమేనని చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? కొన్ని సందర్భాలు మీకు అర్థమవటానికి చెప్తానండి. మన పరిశుద్ధమైన జీవితం, మన ప్రార్థన జీవితం, మన విశ్వాస జీవితం, మన భక్తి జీవితం ఎక్కడ తుప్పు పట్టకూడదండి. తుప్పు ఏం చేస్తుందంటే తినేస్తుంది. భక్తి జీవితం రాను అట్లాగా డౌన్ అవ్వకూడదు అనేది నా ఆశ. చూడండి, తుప్పు పట్టిన అనుభవాలు ఎలా ఉంటాయో ఒక సందర్భం చెప్తాను. ఒక ఆదివారం దేవుని మందిరాన్ని మానేస్తే, అమ్మో ఆరాధనకి వెళ్ళకపోతే ఏదో అయిపోయినట్టుగా ఆ ఫీలింగ్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఒక వారం మానేస్తారనుకో, లేదా ఇంకొక వారం మానేస్తారనుకో, పర్లేదులే నెక్స్ట్ వీక్ వెళ్దాంలే, ఈ భావన వచ్చేస్తుంది క్రైస్తవ్యంలోనికి. దేవుడు చెప్తున్నాడు, ఎప్పటికీ మీకు ఈ స్వభావం ఉండకూడదు. ఎప్పటికీ దైవ కార్యాల పట్ల ఆసక్తి మీలోనికి వచ్చునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. చూడండి, తుప్పుని గురించి ఒక వాక్యం చదివిస్తాను. మత్తయి సువార్త 6:19. మత్తయి సువార్త 6:19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఓకే, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును. తుప్పు ఏం చేస్తుంది? తినేస్తుంది. చాలు. ఆత్మీయ జీవితంలో చాలామంది తుప్పు పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో మీకు కొన్ని మైనస్గా తుప్పు పట్టిన వాళ్ళని కొంతమందిని మీ ముందు పెడతాను. మీరు అలా రాసుకుంటే బాగుంటుంది. ఆత్మీయ జీవితాలు తుప్పు పట్టిన కొంతమందిని మేము ముందు పెడతాను. వాళ్ళలాగా మనం ఉండకూడదు, కానీ ఇత్తడిలాగా మన జీవితాలు ఉండాలన్నదే దేవుని ఆశ. తుప్పు పట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏసావు ఏడ్సావా? చెప్పండి, ఆయన పేరు చెప్పండి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న భ్రష్టుడు అని రాయబడి ఉంది. ఒక్క పూట కదా, ఒక్క పూట. ఈరోజు ఆత్మీయ క్రైస్తవ పిల్లలు మీరందరూ, అఫ్కోర్స్ మీ హెల్త్ బాగోకపోతే ఉపవాసం ఉండలేదని నేను అడగను. బలమున్న యవనస్తులు, శక్తున్న దేవుని పిల్లలు, దేవుని కోసం ఒక వైరాగ్యంగా బ్రతకాలనుకునేవాళ్ళు కనీసం ఒక్క పూట దేవుని సన్నిధిలో
మీ ఆత్మీయ ఎదుగుదల కోసం. ఉపవాసం అంటేనే దేవునితో సహవాసం. అసాధ్యమైన కార్యాలు సాధ్యమవుతాయి. ఏశావు అదేంది చికెన్ బిర్యానీ కూడా కాదు, చిక్కుడుకాయ కూర, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. భ్రష్టుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. సో ఒక క్రైస్తవ పిల్లలుగా మీకెప్పుడు కూడా ఇలాంటి స్వభావం రాకూడదు. మీ ఆత్మీయ జీవితాల ఎదుగుదల కొరకే ఎప్పటికీ దైవాసక్తి మీకు దేవుడిచ్చునుగాక. నెక్స్ట్ గెహాజీ అనండి, చెప్తా ఉండాలి మీరు. గెహజీ వాస్తవంగా ఎంత గొప్ప దైవజనుడి దగ్గర ఉన్నాడు అసలు. ఏలియా దగ్గర ఉన్న ఆయన ఎలీషాకేమో 2 పాళ్ళ అభిషేకం వచ్చింది. ఎలీషా దగ్గర ఉన్న గెహాజీకేమో కుష్టు వచ్చింది. వాళ్ళ దైవజనుడు ఏమన్నా తేడా ఉందా? లేదు. దైవజనుడు చక్కగానే పర్ఫెక్ట్గానే ఎక్కడ లోపం లేకుండా పనిచేసుకుంటా పోతా ఉన్నాడు. అయితే ఈ గెహాజీ మైండ్ అంతా కూడా నయమాని వస్త్రాల మీద ఉంది, నయమాని ఇచ్చే వాటి మీద ఉంది, కానీ అరే దేవుడు ఇచ్చే వాటి మీద లేదు. అందుకనే గెహాజీ లైఫ్ కూడా తుప్పు పట్టుకుపోయింది. నీకు అడ్రస్ లేదు వాళ్ళకి. సి ఇస్కరియోతు యోధా అనండి. అసలు 12 మంది శిష్యుల్లో అసలు ఇంకా ఆయన పేరు లేదు. ఆయన చోట్లోకి పౌలు వచ్చేసాడు. సో మీరు ఆలోచించండి, ప్రభువా నా భక్తి విషయాల్లో ఎక్కడ 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 తుప్పు పట్టకూడదు. నా ఆత్మీయ జీవితాన్ని ఇంకా 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 నూతన పరచండి, పురుకొల్పండి. యేసు నామములో కృప విస్తరించునుగాక. ఎంతమంది అయ్యారు అక్కడికి? ఏసావు, గెహాజీ, ఇస్కరియోతు యోధా. నెక్స్ట్ ABCD శాంసోన్ అనండి. మాట్లాడట్లేదు. శాంసోన్ అసలు ఆయన జీవితం ఏంటి, ఎంత అద్భుతంగా ఉండాలి. అసలు వాళ్ళ తల్లి ఎంత కన్నీళ్లు కార్చింది. ఎదుగుతూ ఉండగానే దీవించబడ్డాడంట శాంసోన్. నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని కోసం ఒక ప్రత్యేకంగా బ్రతికిన వ్యక్తి. అసలు సింహం వస్తే మేక పిల్లినట్టు చీల్చినట్లు చీల్చేశాడు. ఒక చిన్న గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మంది ఫిలిస్తీన్లు హతమార్చాడు. మన ఇంట్లో మన కుక్కను పట్టుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతుందో, కోడిని పట్టుకోవడానికి 300 నక్కలను పట్టుకున్నాడు. ఫిలిస్తీన్ల పంటను నాసి అంత బలంగా పనిచేసిన శాంసోన్ దెలీలా చేతిలో తుప్పు పట్టిపోయాడు. ఆలోచించండి, ఈ రాత్రి ఏ విషయంలో మీరు తుప్పు పట్టిపోతుండటానికి అపవాది ప్రేరేపిస్తున్నాడో ఒకసారి మనసు పెట్టండి. ఎప్పటికీ మీ జీవితం అలా ఉండకూడదు. మీరు దేవుని కోసం ప్రకాశించుదురుగాక. ఇక ABCDE సొలొమోన్. అబ్బో ఎంత జ్ఞానం కలిగినోడండి. నాకు భలే దేవుని పిల్లల్లో చాలామందికి చాలా తలాంతులు, చాలా జ్ఞానం ఉంటుంది. దేవుడు ఈ సొలొమోనుకి ఎంత జ్ఞానం ఇచ్చాడు. చిన్న వయసులోనే రాజ్యాన్ని పాలించి అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. మరలా విగ్రహారాధన వైపు తిరిగి తుప్పు పట్టిన పరిస్థితులు. ఈరోజు ఈ వెండి దేవుని తీర్పుకి సాదృశ్యంగా ఉంది. ఆ అగ్నికి ఆహుతి కాకుండా ఆ తీర్పులో మనం నిలబడటానికి ఎక్కడ తుప్పు పట్టకుండా, ఒకవేళ ఏదైనా ఆత్మీయ జీవితాన్ని దేవునికి దూరాన్ని చేసేది నీ మనసు కనిపిస్తే ఈ రాత్రి నీ హృదయం తెరవబడునుగాక. గొప్ప పశ్చాత్తాపం దేవుడు నీలోనికి అనుగ్రహించునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్తారా? మరి తుప్పు పట్టకుండా చక్కగా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పక్కన మీకు జ్ఞాపకం చేయాలి. ఈ పక్కనేమో తుప్పు పట్టినోళ్ళు, ఈ ప్రక్కనేమో ప్రకాశించిన వాళ్ళు కూడా మీ ముందు జ్ఞాపకం చేయాలి.
జ్ఞాపకం చేయాలి. అబ్బా, కాలేబు అయ్యా, ఏం పేరయ్యా? అయ్యా వందనాలయ్యా, కాలేబు అయ్యా, మీ పేరు కాలేబు అయ్యా. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది బయలుదేరితే ఆ రాజ్యానికి వెళ్ళటానికి కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు కదా. మోషే పంపినప్పుడు ఎంత బలముందో ఇప్పటికి స్టిల్ అంతే వైరాగ్యం, అంతే బలం, అంతే డెడికేషన్, అంతే ప్రార్థనా శక్తి, అంతే ఆసక్తి ఎక్కడా తగ్గలేదు. 40 ఏళ్ల వయసులో మోషే దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో యెహోషువ దగ్గరకు వచ్చినప్పుడు కూడా అదే వైరాగ్యం. బాప్తిసం పొందిన కొత్తలో ఎంత బలంగా ఉన్నామో రాను 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 ఆసక్తి తగ్గిపోతుంది మనకి. కానీ కాలేబు అలా కాదండి, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడంట. రూతక్క బోయాసు పొలంలోకి వెళ్ళేటప్పుడు ఎంత ప్రవర్తన ఉందో ఆ తర్వాత సత్ప్రవర్తన మరీ ఎక్కువైపోయిందంట. అసలు వీళ్ళ భక్తి జీవితాలు చూస్తూ ఉంటుంటే ఎంత చక్కని భక్తి జీవితాలు. సో మీ జీవితాలు అలా ప్రకాశించాలనే ఆశతో నేను చెప్తున్నాను. దేవుడు మీ మీద కృప చూపించునుగాక. సరే, అందరూ నమ్మితే ఆమేన్ చెప్తారా గట్టిగా? హల్లెలూయా. సో తప్పకుండా యెహోషువ జీవితం కూడా అద్భుతంగా గుడారంలో పరిచారకుడిగా ఉన్నాడు. అలా నాయకుడైపోయాడు. ఎంత అద్భుతంగా ప్రకాశించాడండి. ఇట్లాగా చాలామంది జీవితాలు మన ఎదుట కనపడతాయి. సో మీ జీవితాలు ఎక్కడ తుప్పు అనే చెత్త, లేకపోతే తుప్పు అనే పాపం, తుప్పు అనే ఆత్మీయ విషయాల్లో నిర్లక్ష్యం, తుప్పు అంటే పాపం, తుప్పు అంటే ఆత్మీయ విషయాల్లో అశ్రద్ధ, అవి మనల్ని ఏం చేస్తాయంటే ఒకేసారి కాదు, నెమ్మదిగా అలా డౌన్ అయిపోయేట్లు చేస్తూ ఉంటాయి. ఈరోజు ఇత్తడితో నీ ఆత్మీయ జీవితం పరిశుద్ధపరచబడేటట్లుగా యేసునాథుడు నీ మీద కృప ఆవరింప చేయునుగాక. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా అని చెప్తారా? ఇంకొకసారి ఆమేన్ అని చెప్తారా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు. యోసేపు ఎదుటికి పాపం వచ్చింది, అస్సలు తుప్పు పట్టకుండగా ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు. ఇక చివరిది దానియేలు, రాజు తినే ఆ భోజనం తినకుండగా ఎంత చక్కగా దేవుని కోసం వైరాగ్యంగా బ్రతికిన అనుభవాలు. సో మీ ముందు తుప్పు పట్టిన వాళ్ళు ఉన్నారు, తుప్పు పట్టకుండా ప్రకాశించిన వాళ్ళు మీ ముందు పెట్టాను. మీరు ఏ కోవకు చెందిన వాళ్ళు మీరే డిసైడ్ చేసుకోండి. ఈ రాత్రి ఒక అన్నగా నా ఆశ, ఎక్కడ మీకు తుప్పు పట్టకుండా మీ జీవితాలు పరిశుద్ధపరచబడి ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించే ధన్యత దేవుడు మీకు ఇచ్చునుగాక. నమ్మితే ఒకసారి అందరూ చప్పలు కొడుతూ బిగ్గరగా యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? గుడ్, చాలా సంతోషం. దేవుడు మీ జీవితాన్ని అలాగే నూతనపరచునుగాక. చెప్పనా ఆపనా? ఇంకొకసారి హల్లెలూయా అని చెప్పండి. మరి ఇంకొంచెం గట్టిగా హుషారుగా చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి రెండో పాయింట్ స్టార్ట్ చేస్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చే బిడల యొక్క ఆత్మీయ జీవితంలో ఎలా తుప్పు పడుతుందో చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం ఒక సహోదరి దేవుని మందిరానికి వస్తూ ఉండేవారు. వాళ్ళు ఉండేది అద్దిల్లు. ఎవరైనా కొత్తగా దేవుని మందిరానికి వస్తే అడ్రస్లు అన్నీ తీసుకుని వాళ్ళని పలకరించి ప్రార్థన చేయడానికి అని వెళుతూ ఉంటాం. అద్దింట్లో ఉండేవారు. నేను అక్క వెళ్ళి వాళ్ళని విజిట్ చేశాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? పలానా ఊరు నుంచి వచ్చామన్న. దేనికోసం? ఇక్కడ జాబ్ నిమిత్తం. ఓకే, చాలా సంతోషం. ఎవరు చెప్పారు ఈ సహవాసం గురించి? మా కొలీగ్స్ చెప్పారు. సంతోషం, చక్కగా దేవుని మందిరానికి వస్తా. అద్దింట్లో ఉంటూ భక్తి మార్గాల్లో నడిపించబడతా ఉండేవారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. మేము అలా విజిటింగ్కి వెళ్ళేటప్పుడు
ఆ పక్కింటోళ్ళు ఎవరైనా అద్దుకున్న వాళ్ళని కూడా, అమ్మ మీ పక్కన ఎవరు ఉంటారు ఏంటి అని అడిగినప్పుడు, ఆ అన్న ఉండండి వాళ్ళని కూడా పిలుచుకొస్తాం, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేద్దరు. అలాగా చక్కగా దేవుని సన్నిధిలో హౌస్ విజిటింగ్ చేసేటప్పుడు వాళ్ళు హైందువులైనా వారిని కూడా దేవునిలోకి నెమ్మదిగా నడిపిస్తూ వచ్చేవారు. దేవుడి దయ వల్ల అలా సంవత్సర కాలం దేవుని సన్నిధిలోకి రావటం. మేము ఎప్పుడైనా నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి విజిటింగ్కి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పక్కింటి వాళ్ళు కూడా, అరే పాస్టర్ గారు వచ్చారని వెంటనే వచ్చి ప్రార్థన చేయించుకోవటం. ఇట్లాగా వాళ్ళ పిల్లల పుట్టినరోజులు ఏమైనా వస్తే పిలిచి ప్రార్థన చేయించి కేక్ కట్ చేయి, ఇట్లాగా దేవుని ప్రేమ ఏంటో వాళ్ళకి తెలియపరుస్తూ వచ్చేవారు. దేవుని మహాకృప అని చెప్పాలి. ఒక 2-3 సంవత్సరాలకి దేవుని మహాకృప అని చెప్పాలి. ఈ అన్యులుగా ఉన్నవాళ్ళు ఈ పక్కింటోళ్ళు దేవుని మందిరానికి రావటాన్ని బట్టి, వాళ్ళు దేవుని వైపుకి నడిపించడాన్ని బట్టి, వాళ్ళు భర్త మారకపోయినా భార్య పిల్లలు నెమ్మదిగా దేవుని మందిరానికి నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారి అట్లాగా దేవుని మందిరానికి వస్తూ ఉండే, ఏదైనా స్పెషల్ ప్రేయర్ జరుగుతుంటే వస్తూ ఉండేవారు. అలా రాను 2వ సంవత్సరం వచ్చినప్పటికి దేవుడి దయ వల్ల ఇక స్టార్ట్ అయిపోయింది. చక్కగా దేవుని మందిరానికి నడిపించారు. ఎంత ఆసక్తి! నేను ఇలా అనుకున్నాను, ప్రభా చక్కగా అద్దింట్లోకి వచ్చి పక్కింటోళ్ళని కూడా దేవునిలోకి నడిపించారు. నడిపించడమే కాదు, కొద్ది కాలం తర్వాత బాప్తిసం పొందటానికి కూడా దైవికంగా ఎంకరేజ్ చేసిన అనుభవాలు. ఇలా ఎదుగుతూ ఉన్న ఆత్మీయ జీవితంలో చక్కగా ఒక స్థాయి, దేవుని పరిచర్యలో, దేవుని సన్నిధిలో, లేకపోతే ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారు అనేటప్పటికీ చెప్పాను కదా, తుప్పు ఎట్లా వస్తుందో తెలియదు. లోకం ఆకర్షిస్తూ ఉంటుంది, లోక ఆశలు ఆకర్షిస్తూ ఉంటాయి. తప్పు దారి అంటే రాంగ్ డైరెక్షన్లో వెళుతున్నారని అనేకులు ఆ వీధిలో వాళ్ళు చెప్తా ఉంటే, సరే అనుకుని నేను అక్క అందరి మధ్యలో చెప్తే బాగోదని ఇంటికి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి, అమ్మా నీ ఆత్మీయ జీవితం ఒక మంచి భవిష్యత్తు నీ కోసం దేవుడు ఏర్పాటు చేశాడు, నీ ద్వారా నీ పక్కింటోళ్ళు వాళ్ళు అన్యులుగా ఉన్నారు, ఇప్పుడు నువ్వు రావటాన్ని బట్టి వాళ్ళు కూడా ప్రభువులోకి వచ్చారు, రక్షణలోకి నడిపించో, నువ్వు ఇలా లోకాశల వైపు వెళ్ళిపోతే ఎట్లా, నీకోసం ఒక మంచి భవిష్యత్తు దేవుడు దాచుంటాడు, ఎదురు చూడాలి కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని జస్ట్ చిన్న కౌన్సిలింగ్ ఇచ్చాం అంతే. విచారకరమైన విషయం ఏంటో తెలుసా, ఆ కౌన్సిలింగ్, ఆ హెచ్చరిక వాళ్ళకి నచ్చక ఆమె దేవుని మందిరం మానేయటం మాత్రమే కాకుండా ఆమె నడిపించిన ఆమెను కూడా మానిపించేసింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏమంటాడు చెప్పండి, వెళ్ళి ఒకరిని మనం ఆత్మీయతలోకి నడిపించాలి తప్ప దేవునిలోంచి మనం వాళ్ళని దూరం చేయకూడదు కదా. భర్త అన్యుడు, పిల్లలు ఇప్పుడిప్పుడే దేవునిలో ఎదుగుతున్న సందర్భాలు ఒకసారి చూడండి ఆత్మీయ భ్రష్టత్వం ఎలా వస్తుందో. ఈ రాత్రి నా ఆశ, ఇత్తడి దేవుని తీర్పుకు గుర్తుగా ఉంది. ఎందుకొరకో ఆ ఇత్తడిలో ఉన్న స్వభావం ఏంటంటే తుప్పు పట్టదు. నీ భక్తి, నీ ఆత్మీయత ఎక్కడ తుప్పు పట్టకుండగా, పాడవకుండగా, ఇనుము తుప్పు పట్టి పాడైపోయినట్లుగా నువ్వు పాడవకూడదు, ఇతరుల్ని పాడవకూడదు, వాళ్ళని రక్షణలోకి నడిపించేటట్లుగా దేవుని లాంటి స్వచ్ఛత, అలాంటి క్షయము కాని భక్తి జీవితాలు దేవుడు మనలో పుట్టించునుగాక. నమ్మితే అందరూ చప్పలు కొడితే యేసయ్యకోసారి మహిమ చెల్లిద్దామా? గుడ్. ఇక 2వ మాటలకు వస్తుంది. సెకండ్, ఈ ఇత్తడికుండే స్వభావం లేదా ఇత్తడికుండే గుణం ఏమిటంటే, సెకండ్ నిర్గమాకాండం 39:39. నిర్గమాకాండం 39:39. ఇత్తడి బలిపీఠమును, దాని కొండు ఇత్తడి చల్లెడను, దాని మోతకర్రలను, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను. చాలండి, ఇత్తడి బలిపీఠము చేయమన్నాడు కదా అక్కడ. చాలా. 2వదిగా దేవుని పనికి ఉపయోగపడుతుంది అనండి. ఇంకొకసారి చెప్పండి, దేవుని పనికి. మీ పక్కలతో చెప్పండి. రైట్. నా ఆశ మనం కూడా దేవుని పనికి ఉపయోగపడాలి. తండ్రైన దేవుడు తన కుమారుడిని యేసయ్యను మనందరి కొరకు ఒక గొప్ప రక్షకుడిగా పంపించాడు.
ఈ బలిపీఠం అంటే దేవుని మందిర నిర్మాణంలో, ఆ దేవుని మందిర ఉపకరణంలో ఓ మాటలో చెప్పాలంటే దేవుని పని జరగటానికి ఆ ఇత్తడి ఉపయోగపడింది. ఇక్కడ ఒక చక్కని మాట మీకు చెప్పాలి. అసలు ఇత్తడి ఎలా తయారవుతుంది? రెండు పదార్థాల కలయిక ద్వారా ఇత్తడి తయారవుతుంది. అది ఎలాగనంటే రాగి, కాపర్ అంటారు కదా, రాగి, ఈ ఎలక్ట్రికల్ వైరులో ఉంటుంది కదా రాగి. నెక్స్ట్ జింక్, రాగి ప్లస్ జింక్ ఈక్వల్ టు ఇత్తడి. ఈ రెండింటిని తగిన సమయాల్లో అలాగ వేడి చేస్తూ ఉండగా ఈ ఇత్తడి తయారవుతూ ఉంటుంది. అది చూడండి చక్కగా మెరిసిపోతుంది. బంగారం ఎలా ఉంటుందో అంతగా అలాగ ఉంటుంది అన్నమాట ఈ ఇత్తడి. మీరు ఇలా నోట్ చేసుకోండి, రాగి ప్లస్ జింకు ఈక్వల్ టు ఇత్తడి. రెండు పదార్థాల కలయిక ఒక దేవుని పనికి ఉపయోగకరంగా మారింది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ పూట దేవుని మందిరానికి మీరు చాలామంది వస్తున్నారు కదా, దేవుని మందిరానికి మీలో చాలామంది కుటుంబాలుగా వస్తున్నారు కదా, మీ ఇద్దరి కలయిక ద్వారా దేవుని పని కట్టబడుతుందా, పాడవుతుందా? చాలామంది దేవుని మందిరాల్లో స్నేహితులు ఉంటారు, దేవుని మందిరాల్లో భార్యాభర్తలు ఉంటారు, దేవుని మందిరాల్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్గా కలిసిమెలిసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఓకే, అలాగే కలిసి ఉండండి, మీ ద్వారా ఒక పని జరగాలి. ఇక్కడ రాగి జింకు ఈ రెండు కలిస్తే ఇత్తడి తయారైంది కదా, అప్పుడు ఆ యొక్క బలిపీఠాన్ని కట్టడానికి ఆ ఇత్తడిని ఉపయోగించారు కదా. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని మందిరానికి ఎంతో కాలంగా మీరు వస్తున్నారు, ఇద్దరు వ్యక్తులు కలిస్తే అక్కడ దేవుని మందిర పని పాడవుతుందా, కట్టబడుతుందా? మీలో చాలామంది ఇద్దరు కలిసి దేవుని పని అద్భుతంగా చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీ ద్వారా చాలా కుటుంబాలు కట్టబడిన అనుభవాలు ఇక్కడ చాలామంది ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఎన్నో కుటుంబాలు రక్షించబడ్డాయి. ఇద్దరు కలిసి దేవుని పనిలో వాడబడితే అనేక కుటుంబాలకు ఆశీర్వాదం ఉంది, సంతోషమే. అయితే ఒక సేవకునిగా నేను ఆశించేది ఏంటంటే, మీరిద్దరి కలయిక, ఒకవేళ భార్యాభర్తలుగా దేవుని మందిరానికి వస్తున్నారా మీరు, మీ ద్వారా కొన్ని కుటుంబాలు కట్టబట్టమే కాదు, దేవుని మందిరంలో మీరు ఒక పనిముట్టుగా వాడబడాలి. ఇంకా ఇలా చెప్తాను, అన్నదమ్ములుగా దేవుని మందిరానికి వస్తున్నారా, మీ ఇద్దరి ద్వారా దేవుని పని జరగాలి. ఒకవేళ అక్క చెల్లెలుగా మీరు దేవుని మందిరానికి వస్తున్నారా, మీ ఇద్దరి ద్వారా దేవుని పని జరగాలి. తోడు కోడలు ఇద్దరు దేవుని మందిరానికి వస్తున్నారా, మీ ద్వారా దేవుని పని జరగాలి. ఒకవేళ అత్త కోడలు దేవుని మందిరానికి వస్తున్నారా, మీ ద్వారా దేవుని పని జరగాలి. ఇలాగా ఇద్దరు కలిస్తే దేవుని పని జరగాలి. సాధారణంగా ఇద్దరు కలిస్తే అద్భుతమైన జరగాలి, లేకపోతే ఇంకంతే ఏసు రక్తమే చేయం కదా. సాధారణంగా ఇద్దరు కలిస్తే దేవుని గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది కన్నా తక్కువ మంది ఉంటారు. మీరు ఈ కూటమి అయిపోయిన తర్వాత ఆ గేట్ దగ్గర వెళ్తా వందనాలు చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకుంటారు చెప్పండి? లేదా వచ్చిన వెంటనే ఏం చెప్పుకుంటారు? కష్టసుఖాలు చెప్పుకుంటారు. బాగున్నారా చిన్నోడు, బాగున్నాడు పెద్దోడు, అంతేగాని దేవుని పరిచర్య గురించి మాటలు చాలా తక్కువ ఉంటాయి. ఇంకా చెప్పుకోవాలంటే మీరు మంచోళ్ళే. కొంతమంది ఉంటారు, అనేక చోట్లకి మేము వెళుతూ ఉంటాం, సంఘాలకి వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా, ఇద్దరు కలిస్తే మున్సిపాలిటీ చెత్త, ఆ మున్సిపాలిటీలో ఉన్న చెత్త అంతా కూడా వాళ్ళే గ్యాదర్ చేసుకుంటారు అన్నమాట. ఆ మున్సిపాలిటీ చెత్త అందులోకి మాట స్టోరేజ్ మాట అది. నేనంటాను, దేవుని మందిరంలో నువ్వు మున్సిపాలిటీ చెత్తలా ఉంటే నీ ద్వారా పని అవ్వదు, టైం వేస్ట్ తప్ప పని అయితే అవ్వదు. నీ ద్వారా దేవుని మందిరంలో పని జరగాలంటే అనవసరమైన చెత్త ఏది మీరు గ్యాదర్ చేసుకోకండి. మీరు ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే
దేవుని పని గురించి ఆలోచించండి, దేవుని పరిచర్య గురించి. ఇద్దరు కలిస్తే దేవుని కార్యం అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ రాగి జింకు ఈ రెండు కలిస్తేనే ఓ చక్కని లోహం తయారయ్యింది. దేవుని పిల్లలుగా మీరు కూడా మీ ఇద్దరి ద్వారా దేవుని కుటుంబాలు ఎన్నో కట్టబడునుగాక, ఇలాంటి మందిరాలు ఎన్నో కట్టబడునుగాక, మీ ద్వారా దేవుని పని జరుగునుగాక. ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు రెండు ఎద్దులు కలిస్తే చెప్పండి ఆ బండి ఎంత సాఫీగా వెళ్ళిపోతుందండి. అదే ఒంటెద్దు లాక్కుని వెళ్ళాలంటే ఎంత కష్టం అసలు. సో దేవుడు అందుకే చెప్పాడు కదా, ఇద్దరు కలిసి ఇక్కడ ఈ భూమి మీద బంధిస్తానంట, పరలోకంలో బంధించబడుతుంది. ఇద్దరిలో ఆ యూనిటీ ఉంటే అక్కడ దైవ కార్యం అద్భుతంగా జరుగుతుంది. కానీ సైతాన్ గడు ఏం చేస్తాడంటే ఆ ఇద్దరిని కలవనివ్వడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ ఇద్దరిని కలవనివ్వడు, ఒకవేళ కలిసిన దేవుని పని చేయనివ్వడు. కానీ ఈరోజు ఇత్తడి మనకు ఒక చక్కని ఆత్మీయ అనుభవాలు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. తప్పకుండా ఆ ఇత్తడి రేకు ఆ బలిపీఠంలో దేవుని పనికి ఉపయోగకరంగా మారింది. మనం కూడా ఇద్దరు కలిసి దేవుని పని చేయటానికి ఆ మనస్సు దేవుడు మనకి ఇచ్చునుగాక. నేను మిమ్మల్ని అడుగుతాను, ఎక్కడైనా తాపి పనిచేసే మేస్తుళ్ళు చూడండి, ఇద్దరు మేస్తులను ఒక చోట పెట్టామనుకోండి, అక్కడ పని అవదు. మీరేం మాట్లాడలేదండి. ఇద్దరు కీబోర్డ్ ప్లేయర్ని ఏసు రక్తమే చేయం, ఇద్దరు తబలిస్టుల్ని, ఇద్దరు సౌండ్ ఆపరేటర్ని, అయ్య బాబోయ్, ఆయనే ఒకలా అంటాడు, ఈయన ఒకలా అంటాడు, సెట్ అవ్వదు అసలు. కానీ ఇద్దరిలో ఏక మనసు వస్తేనే దేవునికి. అందుకే యేసు ప్రభు సేవకి ఇద్దరిద్దరిగా పంపించాడు, ఒంటరిగా పంపించలేదు, ఇద్దరిద్దరిగా పంపించాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఇద్దరు మనసులు కలిసి ఈ సంఘ నిర్మాణానికి నిలబడండి. మీ ద్వారా దైవ రాజ్యం కట్టబడునుగాక. హల్లెలూయా. అందుకే చూడండి, వాక్యంలో ఒక మాట చదివిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. మనము దేవుని జత పనివారమై ఉన్నాము. మనము దేవుని జత పనివారమై ఉన్నాము. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. చూడండి, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ దేవుని జత పనివాళ్ళు. నాతో కలిసి చెప్పండి ఒకసారి. జత పనివాళ్ళు, ఇద్దరు కలవాలి. ఇద్దరు కలిసి చేసే ఆ పనిలో దేవుని కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయండి, ఖచ్చితంగా జరుగుతాయి. మీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా 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 యేసు నామములో నూతన పరచబడునుగాక. అయితే జత పని వాళ్ళు బైబిల్లో చాలామంది ఇద్దరిద్దరు కలిసి పనిచేసిన చోట ఎంత అద్భుతంగా దేవుడు పనిచేశాడో ఇందులో చాలా విషయాలు మీకు చెప్తా. ఈ మాటలు చెప్పే ముందు ఒక చిన్న కీర్తన పాడుకుందామా? అయ్యా, ఆర్ యు రెడీ? ఓకే. ఇద్దరు కలిసి దేవుని యొక్క సన్నిధిలో మనం పనిచేస్తే దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు చేస్తాడో చక్కగా మనం ఒక కీర్తన పాడుకోవడానికి మన ఆత్మీయ జీవితాల్ని ఇష్టపడదాం. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఎఫ్ మైనర్ పట్టుకొని ఆయన హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనస్సులో నేనుంటే చాలయ్యా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. పాడదామా? నీ కృప తప్ప వేరొకటి నీ మనస్సులో బహుకాలముగా
నీ కృప నాయడ చాలునంటివే, నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా, నీ స్తుతి మహిమలుని చెల్లించెదను జీవితాంతము. అందరూ ఘనమైనవి నా ఎడల స్థిరమైనవి నా యేసయ్య, ఘనమైనవి నా ఎడల స్థిరమైనవి నా యేసయ్య. కృపలను కృతజ్ఞత కలిగి స్తుతుల అన్ని వేళలా, కృపలను కృతజ్ఞత కలిగి అన్ని వేళలా, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచన యేసయ్యా. హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి నాకు లేదు ప్రభువా. నీ ఉంటే చాలు. దేవుడు మనతో ఉంటేనే కార్యాలు జరిగేవి. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇద్దరు కలిసి పనిచేస్తే అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. సాధారణంగా మీరు చూడండి, పాటలు పాడేటప్పుడు ఇద్దరికి ఏక మనసు రాదు. ఎవరైనా పాడుతున్నారనుకోండి, సెకండ్ వాళ్ళు మౌనం అయిపోతూ ఉంటారు. పరిచయం చేస్తున్నప్పుడు ఎవరైనా చేస్తున్నారనుకోండి, మనకి ఎందుకు మౌనం అట్లా ఉండకూడదు. దేవుని పనిలోనూ ఒక దేవుడి పని నీ ద్వారా జరగాలంటే ఖచ్చితంగా ఈ అనుభవాలు దేవుని పనికి మనం ఉపయోగపడేటట్లుగా పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయనుగాక. ఇందులో చాలామంది భక్తులు ఉన్నారు. నేను మీకు రెఫరెన్స్లతో సహా చెప్పే టైం లేదు కాబట్టి ప్లెయిన్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. పౌలు, చెప్పండి మీరు, ఇంకా మీకు వచ్చేసింది కదా అక్క. పౌలు, శీల వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఇద్దరు కలిసి పాటలతో దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. అంతే. చెరసాల పునాదులు కదిలిపోయాయి, సంకెళ్ళు తెగిపోయాయి, బంధకాలు ఊడిపోయాయి. చెరసాల నాయకుడు బాప్తిసం పొందేశాడు. మీ ఇంట్లో ఇద్దరు కలిసి పాటలతో పాడి స్తుతిస్తూ ఉండండి. మీకున్న బంధకాలన్నీ ఓడిపోనుగాక, చెరసాల పునాదులు కదిలిపోనుగాక. చప్పట్లు కొడుతూ స్తుతించండి. ఇద్దరిలో ఏక మనసు పని చేయనివ్వండి. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఏకీభవించి ప్రార్థించండి. ఇద్దరు కలిసి స్తుతించండి. మీ ఇంట్లో కార్యాలు దేవుడు చేస్తాడు. పౌలు, శీల. నెక్స్ట్ బర్నబా, పౌలు, బర్నబా. పౌలు, బర్నబా వీళ్ళిద్దరిని చూడండి ఎంత చక్కగా వాళ్ళు దేవుడు పనిచేశారంటే, వాస్తవంగా ఈ పౌల్ని బర్నబాయే అపోస్తుల సహవాసంలోకి తీసుకొచ్చాడు. బాబోయ్ వీడా, అయ్య బాబోయ్ ఈడా, అయ్య బాబోయ్ ఈడా, అసలు ఏంటి ఈడ్చుకుని తీసుకెళ్ళిపోతానంటే ఈ బాబోయ్ మారినాడు అన్నాడు, మారినట్టుగా యాక్షన్ చేస్తా. ఏం మారలేదు, ఎందుకు లేబో అనుకోలేదు. తీసుకెళ్ళి అపోస్తల సహవాసంలో పడేద్దాం, అక్కడ అగ్ని పని చేస్తుంది, మారుతాడులే. ఎంత అద్భుతంగా వాళ్ళిద్దరు కలిసి ఎంత ఘనమైన దేవుడు పని చేశారు. అసలు నా ప్రార్థన, మీరిద్దరు ఎవరితో మీకు ఆత్మీయంగా ఫ్రెండ్షిప్ ఉందో, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, మీరిద్దరు చక్కగా సఖ్యత కలిగి ఉండండి చాలు. దేవుని విషయాల్లో మీరు కలిసి పనిచేయండి. దేవుని నిర్మాణం పని ఖచ్చితంగా జరుగుతుంది. ఆమెను చెప్తారు ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఓకే, పౌలు, శీల అయిపోయారు. తర్వాత పౌలు, బర్నబా. ఆ తర్వాత మీకు తెలుసు కదా, ఇంకా మీరు చెప్తే బాగుంటుంది కదా, అకుల్లా. అబ్బా, భార్య భర్తలు అంటే ఇట్లా ఉండాలండి. 36 కాదు 63 వాళ్ళు.
అసలు ఏం ఫ్యామిలీ అండి, సేవ కోసం, సేవకుడి కోసం ప్రాణాలైన ఇచ్చి తెగించే అంత త్యాగం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇంక ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉంటారు. కాలేబు, యెహోషువ ఇద్దరు కలిసి పనిచేశారు. దావీదు, యోనాతాను, నయోమి, రూతు. అసలు ఆత్మీయులు, మీ ఆత్మీయ జీవితంలో ఇద్దరిని కలవనోడు సైతాన్ గాడు. అసలు సైతాన్ గాడు పని ఏంటంటే మిమ్మల్ని కలవనోడు, అసలు ప్రార్థనకి రానివాడు, పరిచయం చేయనివాడు, ఏమీ చేయనివాడు. ఎంతమంది అయ్యారు ఇప్పటికి? పౌలు, శీల, పౌలు, బర్నబా, అకుల్లా, ప్రిస్కిల్లా, అబ్రహాము, షారా, కాలేబు, యెహోషువలు, నెక్స్ట్ దావీదు, యోనాతాను, నయోమి, రూతు, నెక్స్ట్ పేతురు. అసలు వాళ్ళు సూపర్ అండి బాబు. అసలు సీనియర్ ఎవరు? సీనియర్ ఎవరండి బాబు? అన్నింటికి ముందు ఉంటాడు కదా, ఎవరు? పేతురే, ఉడికేత ఉంటాడు. అసలు వాళ్ళిద్దరు కలిస్తే పుట్టుకతో కుంటోడండి, అసలు లేవలేడు. మా దగ్గర వెండి బంగారు, నజరేయుడని యేసు నామములో లేచినాడు, అంతే, దిగ్గును లేచాడు. దేవుని పని అద్భుతంగా జరిగింది. మనం ఎన్నిసార్లు బంధించుచున్నా వాడు పోవట్లేదు. ఎందుకంటే ఇద్దరు కలవట్లేదు, ఇద్దరు మైండ్ సెట్ కలవట్లేదు, ఇద్దరు ఏకీభవించట్లేదు. అందుకే దేవుని కార్యాలు జరగట్లేదు. ఈరోజు మీరు ఆలోచించండి, మీరిద్దరు కలిసి పని చేయండి, దేవుని పని జరుగుతుంది. యేసు నామములో ప్రభు సహాయం చేయనుగాక. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఇద్దరిద్దరుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మైనస్గా చెప్తారు. ఇప్పుడు అంతా ప్లస్గా వచ్చేసింది. వీళ్ళందరూ ప్లస్గా పనిచేశారు, బల్బు వెలిగిపోతుంది, ప్లస్గా పనిచేశారు. మైనస్గా పనిచేసిన వాళ్ళు కూడా ఇద్దరు చాలామంది ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి అమ్మా, చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్పండి అమ్మా. మైనస్గా ఇద్దరు కలిసి, అంటే అది అనవసరం అట వాళ్ళకి, కానీ మైనస్గా ఇద్దరు కలిసి పనిచేశారు. మీరు లేఖనాల్లో చదువుకుంటే ఆహాబు, యెజెబెల్ వాళ్ళిద్దరు భార్యాభర్తలే. నాబోతుని చంపటానికి కలిసి పనిచేశారు వాళ్ళు. ఎంత దారుణం అండి. నేటి సమాజంలో వ్యర్థమైన వాటి కోసం ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, కానీ దేవుని పని కోసం ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళు కనుమరుగైపోతున్నారు. దేవుడు నా ఆశ, నా గుండెల్లో పుట్టిన భారం, మీ గుండెల్లో కూడా మీ ఇంటి కోసం, దేవుని ఇంటి కోసం కలిసి పనిచేయండి. దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది. ప్రభువు సహాయము చేయునుగాక. అయితే అపవాది చేసే పనేంటో చదివిస్తాను చూడండి. అపవాది చేసే పనేంటో చదివిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం. మరియు యెహోవా మందిరంలో నుండిన ఇత్తడి స్తంభములను, దేవుని మందిరాల్లో ఉన్న ఇత్తడి స్తంభాలని, మందిరంలో నుండిన మట్లను, ఇత్తడి సముద్రమును కల్దీలు తునకలుగా కొట్టి ఇత్తడి అంతయు బబులోనికి కొనిపోయిరి. అదియుగాక వారు బిందెలు, కొండలు, కత్తెరలు, గిన్నెలు, గరిటెలు, యాజకులు సేవ చేసే ఇత్తడి ఉపకరణాలన్నిటినీ కొనిపోయి తీసుకెళ్ళిపోయారు. ఈ చరిత్ర ఇది. సందర్భం చెప్తాను చూడండి. సొలొమోను దేవాలయం కట్టడా లేదా? మీరు సీరియస్గా ఉన్నారు అందరూ. సరే హల్లెలూయా చెప్పండి. సొలొమోను ఎంత అద్భుతమైన దేవాలయం కడితే, ఆ దేవాలయంలో ఉన్న ఉపకరణాలు, మందిరంలో ఉపయోగించిన ఉపకరణాల్లో ఇత్తడి. నెబుకద్నెజరు రాజు బబులోనికి చెరగా తీసుకుని వెళ్ళిపోతున్న సందర్భంలో, ఆ బబులోను రాజు సంస్థానంలో అధిపతిగా, రాజదేహ సంరక్షణ అధిపతిగా పనిచేస్తున్న నెబుజరదాను ఈ ఇత్తడికి సంబంధించినవన్నీ తీసుకెళ్ళిపోయాడంట. దీన్ని ఆత్మీయంగా చెప్తున్నాను. ఆ రోజు అపవాదిని, లేకపోతే నెబుకద్నెజరుని
దేవుని మందిరంలో ఉన్న ఇత్తడి వస్తువులు తీసుకెళ్ళటానికి, దొంగిలించడానికి వాడిని వాడుకున్నట్లు ఈరోజు దేవుని సంఘంలో అపవాది ఇత్తడికి దేవుని పని ఇద్దరు కలిసి చేయకుండా అపవాది దొంగిలి చేస్తున్నాడు. ఇద్దరు మైండ్ సెట్ పాడు చేస్తున్నాడు. ఒకరి మీద ఒకరికి విషయం చూపు వచ్చేసేటట్లుగా చేస్తున్నాడు, అసహించుకున్నట్లుగా చేస్తున్నాడు. అందుకే దేవుని రాజ్య నిర్మాణ పని జరగట్లేదు. ఈరోజు మందిరంలో ఆ రోజు ఎలాగైతే నెబుకద్నెజరు ఆ ఇత్తడి సామాన్లన్నింటినీ పట్టుకెళ్ళిపోయాడో, ఈరోజు అపవాది కూడా అనేకులు ఆత్మీయ జీవితాన్ని దైవత్వంలో ఎదగకుండా వాళ్ళ మనస్సుల్ని పూర్తిగా పాడు చేస్తున్నాడు. ఎలా పాడు చేస్తున్నాడో ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ముగింపులోకి వచ్చేస్తాను. ఎందుకంటే మీకు వర్షం వస్తుంది, ఇప్పుడు వెళ్ళలేం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగని ఎక్కువసేపు కూర్చోబెట్టను. అపవాది ఏం పని చేస్తున్నాడో తెలుసండి. ఒకసారి అందరూ చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్తారా? ఒక సేవకుడు జర్నీ చేస్తానంట, ఫ్లైట్లో ప్రయాణమే వెళుతున్నాడంట. వెళ్తూ ఉంటుంటే ఆ దైవజనుడు ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు ఫ్లైట్లో సాధారణంగా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీరు ఎక్కాలి, జీవితంలో ఒకసారైనా ఎక్కాలి. ఆమెన్. హైదరాబాద్ వెళ్తాం కదా, ఫ్లైట్ టికెట్లు వేసినాములు. ఒకసారైనా ఫ్లైట్ ఎక్కితే ఆ దూర ప్రయాణం చేసినా, లేకపోతే 1 hour అయినా 2 hours జర్నీ అయినా ఫ్లైట్లో మనకి ఆహార పదార్థాలు, స్నాక్స్ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. ఈ పాస్టర్ గారు ఇట్లా కూర్చున్నారనట. ఆయన ప్రక్కనే ఇంకొక ఆయన కూర్చున్నారు. వచ్చిన వాళ్ళు స్నాక్స్ తీసుకొచ్చిన వాళ్ళు తీసుకోండి అని ఒక్కొక్కరికి ఇస్తూ ఉన్నారు. ఈ పాస్టర్ గారు తీసుకున్నారు. తన పక్క ఆయనకి ఇస్తూ ఉంటుంటే, బ్రదర్ మీరు కూడా తీసుకోండి, మనం దూరం జర్నీ చేయాలి, 2 hours 3 hours జర్నీ చేయాలి, మధ్యలో ఇంకెక్కడ ఆగదు ఫ్లైట్, ఖచ్చితంగా తీసుకోండి అని అంటే, నేను ఫాస్టింగ్ బ్రదర్ అన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? ఫాస్టింగ్ బ్రదర్, నేను తీసుకోనన్నాను. అవునా? అయితే ఈయన కూడా మన పౌరం అనుకుని మన పక్కన ఎవరైనా క్రైస్తవులు కూర్చుంటే ఏమని పిలుస్తాం? ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాం, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడంట. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే, ఇదిగో నీ లాడు నా లాడు ఒక ఆయన కాదన్నాడంట. ఏ లాడు? నీ దేవుడు నా దేవుడు ఒకటి కాదు. అవునా? అదేంటి మీరు కూడా ఫాస్టింగ్? మేము ఎవరు అనుకుంటున్నాం? సాతాను సమాజం. దేవుడికి స్తోత్రం చెప్పండి. సాతాను సమాజం. ఇప్పటికీ చాలా చోట్ల సాతాను సంఘాలు ఉన్నాయి. చాలా చోట్ల వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు, సైతాన్ గాళ్ళకి. దేవుడికి స్తోత్రం. వాళ్ళు కూడా ఫాస్టింగ్ చేస్తారు. వెంటనే ఆ పాస్టర్ గారు తింటం ఆపేసి, ఏంటి మీరు కూడా ఫాస్టింగ్ చేస్తారా? చేస్తామా మరి అడిగారంట పాస్టర్ గారు. సాతాను సంఘాన్ని స్థాపించిన మీరు ఎందుకు ఫాస్టింగ్ చేస్తారు అని అంటే, ఆ సాతాను సమాజంలో చేరిన ఆయన చెప్పాడంట, చాలామంది క్రైస్తవులు ఎన్నో సంఘాలు కట్టబడుతున్నాయి, వాళ్ళ మధ్యలో ఐక్యత పోవాలని మేము ఉపవాసం ఉంటున్నాము. సంఘాలు కూలిపోవాలని మేము. సాతానుగాడు ఆయుధం చూడండి, సాతానుగాడు చేసే క్రియలు చూడండి. ఈ రోజుల్లో భార్యాభర్తలు పెద్ద సమస్య ఏం కాదు, చిన్నది ఏదో తీసుకొస్తాడు అంతే. ఇంకా 4 రోజులైనా మాట్లాడు. అక్కడ ఏమవుతుంది? పిల్లలు పాడైపోతున్నారు, దైవికంగా నిరాశ మిగిలిపోతుంది, సమాధానం లేని పరిస్థితులు. ఈరోజు నేను ఆశిస్తున్నాను, నీ ద్వారా అసమాధానం కాదు, నీ ద్వారా ఒక దేవుని పని జరగాలి. ఎక్కడ దేవుని పని ఆగిపోయిందో ఇద్దరు కలిసి దేవుని పని చేయటానికి వాడబడుదురుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. గుడ్. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఆఖరి మాట, ఇత్తడి ఎంత అగ్నినైనా భరిస్తుంది కదా. ఇప్పుడు ఆ బలిపీఠం దగ్గర తీసుకొచ్చి బలి అర్పిస్తున్న సమయంలో అగ్ని మంట పెడతా ఉన్నారు. ఎంత అగ్నినైనా సరే భరిస్తుంది. చూడండి, లేవీకాండం 6వ అధ్యాయం 13వ వాక్యం చూడండి అయ్యా. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతూ ఉండాలి. ఇప్పుడు ఈ బలిపీఠం ఎలా చేయబడిందని చెప్పాను? ఇత్తడితో. ఇప్పుడు నిత్యము అగ్ని మండుతూనే ఉంటుంది. ఎంత శ్రమ అయినా సరే, ఎంత అగ్నినైనా సరే భరిస్తూ ఉంది. దేవుని పిల్లలు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత శ్రమ మన కోసం అనుభవించాడు. వాస్తవంగా లోపలున్న ఆ తుమ్మకరకి ఏమీ అవ్వకుండగా
ఇత్తడే అంత శ్రమ భరిస్తూ ఉంది. మన కొరకు యేసయ్య నిలువెల్ల ఆయన గాయపరచబడ్డాడు, ఎంతో శ్రమను అనుభవించాడు. నీకు చిన్న చిన్నగా వస్తున్న శ్రమలు బట్టి దేవునికి దూరం అవ్వద్దు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని చూస్తే, యూదా రాజుల యొద్దకును గాని ప్రధానుల యొద్దకు గాని యాజకుల యొద్దకు దేశం అందరు ఈ దేశం అంతట్లో నువ్వెక్కడికి పోయినా ప్రాకారం కలిగిన పట్టణంగాను, నెక్స్ట్ స్తంభంగాను, ఎత్తటి గోడగాను నీ ఉండునట్లు ఈ దినమునే దేవుడిని నియమించి ఉన్నాడు. అందరు ఆమెనండి. ఇత్తడి గోడగా నీ ఉన్నట్లు ఆయన నియమించాడు. ఆ ఇత్తడి ఎలాగ భరిస్తూ ఉందో నువ్వు కూడా శ్రమలో కదిలిపోకుండా స్థిరంగా ఉండేటట్లుగా దేవుడు నిన్ను నియమించునుగాక. ఎంత అగ్నిని భరిస్తుంది, ఎంత శ్రమను భరిస్తుంది ఆ ఇత్తడి. అలాగే నీ ఆత్మీయ జీవితంలో శ్రమలు వస్తున్నాయని, కష్టం వస్తున్నాయని, ఇంకెందుకులే ఈ భక్తి, ఇంకెంత చేసిన ఇంతేలే అని అనుకోవద్దు. దేవుడు నిన్ను ఒక ఇత్తడి స్తంభముగా, ఇత్తడి గోడగా నేను నిలబెట్టాలనుకుంటున్నాడు. దైవ కృప నీ మీద కుమ్మరించబడునుగాక. మోషే జీవితం దీనికి మంచి ఎగ్జాంపుల్ అండి. వాళ్ళేమో దూడబొమ్మను తీసుకుని, బంగారం అందు తీసుకుని దూడబొమ్మ చేసి దూడ బొమ్మకి ఆరాధన చేస్తూ ఉంటుంటే, ఇంత దారుణంగా వాళ్ళు దారి తప్పి తిరుగుతూ ఉంటుంటే, మోషే కొండ మీదకి వెళ్ళి తిరిగి రావటం ఆలస్యమైతే కింద అహరోను వీళ్ళందరితో సమకూడబడి అందరితో ఏకమైపోయి తందానన్నట్లుగా అరణ్యంలో నడిపించిన దేవుడు నీవే అనుకుని ఈ దూడబొమ్మను ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుడికి భయంకరమైన కోపం వచ్చింది. నేను వీళ్ళని రక్షిస్తే, నేను వీళ్ళని కాపాడితే ఏంటి ఇలాగేలో, చాలా బాధ. వీళ్ళని మొత్తం నాశనం చేయాలనుకుంటారు ప్రభు. మోషే అక్కడి నుంచి తిరిగి రావటం ఆలస్యం అవుతుంటుంటే ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారు తెలుసా? మోషే అన్నోడే ఏమైపోయాడో. అందరికి వందనాలమ్మా. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఉపవాసం? వాళ్ళ గురించే కదా, ఎలా నడిపించాలో దేవుని ప్రణాళిక తెలియచేయటం కొరకే కదా. 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు కదా. ఆ కొండ దిగి రావటం ఆలస్యమైన లోపలనే వాళ్ళ మాటలు మారిపోతున్నాయి. మోషే అన్నవాడు ఏమైపోయానో అయిపోయి, ఎంత గౌరవంగా పిలుస్తున్నారు చూడండి, ఎంత శనిగారో. ఏమీ అనలేదు వాళ్ళని, ఎంతగా భరించుకున్నాడు చూడండి మోషే. సేవకులకి చెప్తున్నాను, అయ్యా మీరు సేవలో నిలబడాలంటే ఖచ్చితంగా భరించే ఆ ఓపిక కావాలి. అందరూ మనకి పూలదండలే వేయరు, అందరూ మనకు క్షేమాన్నే కోరుకోరు. ఖచ్చితంగా భరించుకునే ఆ స్థాయి మనకు ఉండాలి. ఇంకో మాటలో చెప్పనా, మోషే ఇంత దారుణంగా వీళ్ళు చేస్తే మోషే వాళ్ళ కొరకు అడ్డుపడిపోయి యెహోవా సన్నిధిని, నా పేరు అవసరమైతే జీవగ్రంథంలో తీసేసే, వాళ్ళు మాత్రం ఏమనొద్దు, వాళ్ళు మాత్రం ఏ కీడు చేయొద్దు. చేసింది తప్పెవరు? హలో మాట్లాడండి అమ్మా. తప్పు చేసిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు. భరిస్తుంది ఎవరు? అడ్డుపడుతుంది ఎవరు? సో తుమ్మకర్ర కాలిపోకుండా ఈ ఇత్తడి ఎలా భరించిందో, మనం కూడా అనేకులు నశించిపోతున్నారు, వాళ్ళకి మధ్యలో మనం నిలబడి ఖచ్చితంగా మొరపెట్టగలిగితే, ఈ శ్రమను అనుకోకుండా ఈ కొద్ది రోజులు దేవుని పాదాలు పట్టుకుని మనం మొరపెట్టగలిగితే, వాళ్ళందరూ ఉగ్రతలోంచి తప్పించబడతారు. దేవుని కృప మీ మీద ఉండునుగాక. మీరు ఇంటికి వెళ్తే చదువుకోండి, ఆ రిఫరెన్స్ మాత్రం రాసుకోండి. నిర్గమకాండం 32:32, నా పేరు జీవగ్రంథంలోంచి తీసేసే, వీళ్ళకి మాత్రం ఏ హాని చేయొద్దు ప్రభు అని ఎంతగా మోషే భరించాడో. ప్రతి విశ్వాసికి ఈ త్యాగం, ఈ భారం యేసు నామంలో ప్రభు అనుగ్రహించునుగాక. నేను ముగిచేస్తున్నాను, సమయం అయిపోయింది. ఇదిగో ఈ ఇత్తడి బలిపీఠం చేయటానికి, ఆ బలిపీఠం నిర్మాణంలో దేవుడు ఇత్తడిని ఉపయోగించాడు. ఈ ఇత్తడి దేనికి గుర్తో? ఇత్తడి అది దేవుని తీర్పుకి సాదృశ్యం.
ఈ ఇత్తడి యొక్క గుణం లేదా ఇత్తడి యొక్క స్వభావం ఏంటో ముచ్చటగా 3 మాటలు మనం విన్నాం. చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 1, ఇత్తడి తుప్పు పట్టదు. మన ప్రభువు కూడా అక్షయుడు. మన భక్తి జీవితాలు ఎక్కడ తుప్పు పట్టకుండా పరిశుద్ధపరచబడి వైరాగ్యంగా బ్రతుకుతాం. నెంబర్ 2, ఇత్తడి దేవుని బలిపీఠం చేసే విషయంలో దేవుని పనికి ఉపయోగపడింది. మనం కూడా ఇద్దరు కలిసి దేవుని పని చేయడానికి ప్రయాసపడదాం. 3వదిగా, ఇత్తడి అగ్నిని, ఎంతటి అగ్ని అయినా సరే భరించింది. మనం కూడా శ్రమలో నిలబడదాం, మన ద్వారా కొన్ని ఆత్మలు రక్షిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సమయం అయిపోయింది, చిన్న ప్రార్థన చేసుకుని ముగించేసుకుందామా? ఆలస్యం అయిపోయింది. అందరిలాగా లేచినప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. దేవుడు ఇచ్చిన వర్తమానం అంతటి కొరకే అందరం చేతులతో ఒకసారి చెప్పండి, స్తోత్రం 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 అని చెప్పండి. ఈ ఇచ్చిన వర్తమానం కొరకు ఒకే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, ఎక్కువసేపు కాదు. ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, ఈరోజు దైవ సేవకుని నిలబెట్టి నా కొరకు మీరు అందించిన ఈ వర్తమానం కొరకు స్తోత్రమయ్యా. అయ్యా, ఈ బలిపీఠం నిర్మించేటప్పుడు ఇత్తడితో ఆ రేకు పొదిగించమని చెప్పినట్లు ఈ ఇత్తడి దేవుని తీర్పుకి గుర్తుగా ఉందని, అరణ్యంలో మోషే ఇత్తడి సర్పాన్ని ఎలా ఎత్తాడో నువ్వు సిలువలో అలాగూ మా కొరకు పైకెత్తబడ్డావు. నీ యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక నిత్య జీవం పొందుకోవాలి. అందరూ స్తోత్రం 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 అని ప్రార్థన చేసుకోండి. ఈ మాటలు ఫలించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. వచ్చిన వాళ్ళందరి కుటుంబాల కొరకే స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. క్రీస్తులోడు దేవానికి స్తోత్రాలు. సర్వశక్తి మంతుడ, మహోన్నతుడ, గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకుని ఈ కుడికిలో నీ వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా. బలిపీఠం ఇత్తడితో పొదగబడిందని తెలియపరిచారయ్యా, మీకు స్తోత్రాలు నాయన. ఇత్తడికి ఉండే గుణాల గురించి తెలియపరిచారయ్యా. అయా, అరణ్యంలో మోషే ఇత్తడి సర్పాన్ని ఎలా ఎత్తాడో అలాగే ప్రభు ఈ భూమి మీదకి మీరు ఇత్తడి సర్పం వలె ప్రభా అయా నా తండ్రి, ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారని తెలియపరిచారయ్యా. అయా, నీ వైపు నిదానించి చూసే అనుభవంలోకి నడిపించండి తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన, ఇత్తడి తుప్పు పట్టదని తెలియపరిచారు. దేవానికి స్తోత్రం. తుప్పు పట్టే ఆ స్వభావం యేసుక్రీస్తు నామంలో లయపరచండి నాయన. నా తండ్రి, వారికి ఇచ్చినటువంటి ఏ స్థితినైనా తుప్పు పట్టకుండా కాపాడుకునే కృపనివ్వండి అయ్యా. నాయన, మీరు తెలియపరిచారు ఏశావు భ్రష్టుడైపోయాడని, అయా గెహజీ తప్పిపోయాడని. నా తండ్రి, శాంసన్ తొలగిపోయినట్లుగా నాయనా నీకు స్తోత్రాలు. సొలొమోను గురించి మీరు తెలియపరిచారయ్యా. అలాంటి నాయన భ్రష్టత్వంలోకి ఎవరు వెళ్ళకుండా కాపాడబడినట్లు సహాయం చేయండి అయ్యా. నాయన, మా బిడ్డలందరూ ఇద్దరి వల్లే తుప్పు పట్టుకుని ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. తుప్పు పట్టుని బిడ్డలు తెలియపరిచారయ్యా. యోసేపులాగా దానియేలులాగా ఉండినట్లు కృపనివ్వండి అయ్యా. యెహోషువలాగా ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. నా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అలాగే ఇత్తడి నా తండ్రి దేవుని పనికి ఉపయోగపడింది ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. నాయన, మేమందరం కూడా నీ పనికి ఉపయోగపడేవారిగా ఉండాలి కానీ నీ పనికి హాని చేసేవారిగా మేము ఉండకూడదయ్యా. దయచేసి సహాయం చేయండి. జత పని వారిగా వారు ఉండి అయ్యా ఆయన నీ పని చేశారయ్యా. అయ్యా, అకుల ప్రిస్కిలాలు కలిగిన కృప మా సంఘ బిడ్డలు అందరికీ అటు త్యాగం మీరు దయచేయండి అయ్యా. అలా కుటుంబంలో భార్య భర్తలు ఏక మనసు కలిగి నీ పనికి ఉపయోగపడడానికి సహాయం చేయండి అయ్యా. పౌలు శీలలు సావుకులు ఎలా సమాధానంతో ఏక మనసుతో నీ పని చేసి అనేకమైన అద్భుతాలు చేసి నీ రాజ్యాన్ని కట్టారయ్యా. అలాంటి కృప యేసు నామంలో దయచేయండి దేవా. పేతురు యోహాను కలిగిన కృపనివ్వండి తండ్రి. యేసయ్యా, దావీదు యోనతానికి కలిగిన కృపనివ్వండి అయ్యా. నా తండ్రి, మీకు స్తోత్రాలు. కాలేబు యెహోషువలకు కలిగిన కృపనివ్వండి అయ్యా. వారిద్దరిద్దరుగా పనిచేశారయ్యా. మా బిడ్డలందరూ కూడా చక్కగా భార్య భర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ప్రభువా, స్నేహితులు చక్కగా నీ పనికి ఉపయోగకరంగా ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. ఆహాబు అయ్యా నా తండ్రి యెజబెల్ లాగా ఎవరి జీవితంలో దుష్టుడు పని చేయకూడదు అయ్యా. నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
అలాగే అది ఇత్తడి ఎంతటి అగ్నినైనా సహించుకుంటుందయ్యా, శ్రమను భరిస్తుందని తెలియపరిచారయ్యా. మేము కూడా శ్రమను భరించేవారిగా మీరు అనుగ్రహించు, కావలసిన ఓర్పు సహనం యేసు నామంలో దయచేయండి. ఇశ్రాయేలు ప్రజలు భయంకరంగా సణిగిన మోషే ఓర్పుతో సహనంతో ఆ శ్రమను అనుభవించగలిగాడయ్యా. అలాంటి అనుభవం మాకు మా బిడ్డలకు మీరు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో ఇర్మియాని తీసుకుని ఇత్తడి గోడ వల్ల నియమిస్తానని తెలియపరిచారు ప్రభువా. మమ్మల్ని అందరినీ ఇత్తడి గోడల వల్ల నిలబెట్టండి ప్రభువా. వెతుబడిన వాక్కులు నిబిడలు అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి అయ్యా. వాక్యాన్ని హత్తుకొని అలా నిబిడల మీద మేము అందరం వెంబడించడానికి సహాయం చేయండి అయ్యా. యేసు క్రీస్తు నామములో ఇత్తడి వల్ల మా జీవితాలు నిలబెట్టండి ప్రభువా. నాయనా నీకు స్తోత్రాలు. చేరిన వారందరినీ ఆశీర్వదించండి అయ్యా. ఉపవాసాలు ఉంటున్న ప్రతి ఒక్కరి శరీరాలను మీరు బలపరిచి ఆరోగ్యాలు క్షేమస్థితి ఇవ్వండి. ఈ స్థలం ముందు చేడిన ప్రతి ఒక్కరిని లైవ్ వీక్షిస్తున్న వారిని మీరు ఆశీర్వదించు. ఇది నా కూడికను మహిమకరంగా జరిగించినందుకు ఈ స్తోత్రం. మరలా ఎవరి గృహాలకు వెళ్తుండగా తోడైన నడిపించు నాయన. ఉదయకాలపు మరలా రేపటి దినం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.